కానీ మన దేశంలో మన రాజకీయ జనాకర్షణ పథకాలపైన తాత్కాలిక తాయిలాలపైన మనం ఎక్కువ ఖర్చు పెడతాం. నీకు గ్రైండర్ ఇస్తాను, నీకు మిక్సీ ఇస్తాను, నీకు తాలిబొట్టు ఇస్తాను. తాలిబొట్టు అవతల పక్క వాళ్ళు ఇస్తారు మామూలుగా, మనందరికీ తెలిసింది. కానీ గవర్నమెంట్ తాలిబొట్టు ఇస్తానంటే నీకు పప్పు దినుసులు ఇస్తాను, నీకు రంజాన్కి ఇస్తాను, నీకు సంక్రాంతికి ఇస్తానని. నేను వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకం. మంత్రిగా ఉండి చెప్తున్నాను నేను, నాకు తెలుసు దీనివల్ల. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైన పండగ పోతే రేపు సంగతి ఏంది? రేపు మళ్ళా ఎండగా కావాల్సింది ఏంటంటే మంచినీళ్ళు కావాలా, మరుగుదొడ్డు కావాలా, పశు వైద్యం కావాలా, మానవ వైద్యం కావాలా, రహదారి సౌకర్యం కావాలా, రవాణా సౌకర్యం కావాలా, ప్రజలకు జీవన ప్రమాణాలు పెరగాల, వ్యవసాయానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంత ఉంది. అందరి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ ప్రతి వర్గం వాడికి, ప్రతి వృత్తి వాడికి ప్రభుత్వం చేయూతనివ్వాలా, శిక్షణ ఇవ్వాలా, వాడికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వాలా, వాడికి రుణాలు ఇవ్వాలా, వాళ్ళ ఊరికి ఒక రోడ్డు ఇవ్వాలా, వాడి ఊర్లో మంచినీళ్ళు ఇవ్వాలా, మంచినీళ్ళు మంచిగా రావాలా. స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 7 ఏళ్ళ తర్వాత మన తల్లి, మన చెల్లి, మన ప్రకాశం జిల్లాలో, మన దర్శిలో, మన పొదిల్లో పైన ఎండ, నెత్తిన కొండ, కడుపు మండ, 1/2 కిలోమీటర్ దూరం, 1 కిలోమీటర్ దూరం వెళ్ళి వాగుల నుంచి, వంకల నుంచి బురద నీళ్ళు తెస్తే తాగాల్సిన దౌర్భాగ్యంలో ఇంకా మనం ఉన్నామంటే దానికి ప్రధాన కారణం తాత్కాలిక అవసరాలపైన దృష్టి పెట్టడం, దీర్ఘకాలిక అవసరాలపైన దృష్టి పెట్టకపోవడం. ఇది ఒక పార్టీకి సంబంధించిన ఎవరి చెప్పడం. ఈ జబ్బు మొదటి నుంచి అందరికీ జబ్బు వస్తుంది. దీన్ని అందరూ మారి ఒక దూరదృష్టితో, ఒక విశాల దృక్పథంతో తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలు కలిగించడం, ప్రజలకు శక్తిని నేర్పించడం. ఒక సామెత ఉంది, చేపనిచ్చావనుకో నువ్వు ఉదయాన్నే ఫ్రీగా, మధ్యాహ్నం మట్టగుడిసి ఇచ్చావనుకో సాయంత్రం నాకు కొరమైన ఎక్కడైనా అడుగుతాడు, లేదా బొమ్మిడాలు ఇమ్మంటాడు ఉదయాన్నే, లేదా జలది ఇమ్మంటాడు, లేదా బుడ్డపక్కన ఇమ్మంటాడు, లేకపోతే మన పక్కన ఉంది కదా ఎండు చేపలు, కరవది ఎండు చేప ఇమ్మంటాడు, కరవది ఎండు చేప తెచ్చామంటాడు. అట్లా కాకుండా చేపను పట్టేది నేర్పించామనుకో వాడు ఏ చేప కావాలంటే ఆ చేప పట్టుకుంటాడు. అందుకని ఇంగ్లీష్లో సామెత చెప్పారు, టీచ్ హిమ్ టు క్యాచ్ ద ఫిష్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హిమ్ ఫిష్ అని. అందుకని ప్రభుత్వాల యొక్క ప్రణాళికలు, రాజకీయ పార్టీలు కూడా ప్రజలను శక్తివంతులు చేయడం, స్వయం ఉపాధి కల్పించడం, వాళ్ళ తెలివితేటకు స్థానపెట్టడం, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడే విధానాన్ని పెట్టడం. రెండవది మౌలిక అవసరాలు తీర్చాలి. ఇప్పటికి కూడా గ్రామాల్లో నేను ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా వచ్చాను. ఎందుకంటే జనం చాలా మంది పల్లెటూరు వదిలిపెట్టి టౌన్కి వస్తూ ఉన్నారు, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం, ఆసుపత్రుల కోసం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్, ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ వీటి కోసం జనం గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నారు. నేను కూడా గ్రామీణాభివృద్ధి వదిలిపెట్టి పట్టణాభివృద్ధికి వచ్చాను. నేను ప్రధానమంత్రి గారు అడిగాను, ఏం సార్ నన్ను ఎందుకు పట్టణాభివృద్ధి పడుతున్నాను, నేను పల్లెటూరుని, నాకు ఊరంటే ఇష్టం అంటే ఆయన చెప్పాడు, పల్లెటూరు వచ్చే జనం టౌన్కి ఎక్కువ అవుతున్నారా, వాళ్ళ సంగతి చూడడానికి నేను పట్టణాభివృద్ధి మంత్రిగా చేశాను. అందుకని జనాభా ప్రపంచం అంతా కూడా పెరుగుతా ఉంది. ఈ మధ్య నేను నైరోబిలో ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి యొక్క ఆవాస మండలికి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చూశాను. ప్రపంచంలో 54.5% పట్టణాల్లో ఉంది. దిస్ ఇస్ వరల్డ్ వైడ్ ట్రెండ్, సేమ్ ట్రెండ్ ఇండియాలో కూడా. అందుకని ఈ సౌకర్యాలు ప్రభుత్వాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.